బులెటిన్లో మనం మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు జూబ్లీ హిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగే సమావేశానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి టీజీఓతో పాటు గుర్తింపు పొందిన టీచర్ల సంఘాల నేతలకు సమాచారం వెళ్ళినట్లు తెలిసింది. ఈ సమావేశంలో పెండింగ్లో ఉన్న 4 డిఏలు, 317 జీవో సవరణ, ఉద్యోగుల హెల్త్ స్కీమ్, ఎంప్లాయీస్ మెడికల్ బిల్స్, సిపిఎస్ రద్దు, పిఆర్సీ, జోనల్ వ్యవస్థ, ట్రాన్స్ఫర్లు వంటి అంశాలపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మరి కాసేపట్లో ఉద్యోగ సంఘాలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ వెంకట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, సమావేశ ఎజెండా ఏంటి, ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి? మేడం, మరికొద్దిసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, అట్లనే ఉద్యోగ సంఘాలతో ఇవాళ రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఎంసీహెచ్ఆర్ కార్యాలయంలో ఇవాళ వీళ్ళందరితో కూడా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. గత 10 సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయులు కావచ్చు, ఇటు ఉద్యోగులు అట్లనే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మన గతంలో కేసీఆర్ హయాంలో చూసినట్లయితే చాలా మంది ఉద్యోగులు కింది స్థాయి నుంచి, గ్రామ పంచాయతీ ఉద్యోగుల నుంచి పై స్థాయి ఉద్యోగుల వరకు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రోడ్లు ఎక్కినటువంటి సిచ్యువేషన్, నిరసన తెలిపినటువంటి సిచ్యువేషన్ కూడా చాలా చూసినాం. ఈ గత 10 ఏళ్ళ కేసీఆర్ పాలనలో ఎవరిని కూడా ఉద్యోగస్తులు కావచ్చు, ఉద్యోగులు ఎవరిని కూడా దగ్గరికి రానివ్వనటువంటి సిచ్యువేషన్ సందర్భాలు కూడా చాలా చూసినాం. తర్వాత ఈ 10 ఏళ్ల కాలం తర్వాత కూడా నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు ఉపాధ్యాయులు కావచ్చు, ఉద్యోగులు, అట్లనే అన్ని సామాజిక వర్గాలు కావచ్చు, ఇట్లా ఆర్టీసీకి సంబంధించి ఇట్లా అన్ని వర్గాలకు సంబంధించిన ఉద్యోగులతో భేటీ అవుతున్నారు. ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. రీసెంట్గా ఆర్టీసీ కార్మికులు కూడా 21% పిఆర్సీ కూడా పెంచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇట్లా మరికొంతమంది ఇప్పుడు టీచర్స్, ఉపాధ్యాయులందరూ కూడా ఎంసీహెచ్ఆర్కి వస్తున్నటువంటి సందర్భం ఉంది. 4:30కు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అట్లనే మన కోదండరామ్ సార్ కూడా, ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. ముఖ్య నేతలంట ఏదైతే ప్రభుత్వ రికగ్నైజ్డ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఇటు ఎన్జిఓ, టీఎన్జిఓ సంఘాలు, ఇవన్నీ కూడా రికగ్నైజ్డ్ ఏవైతే ఉన్నాయో వాటి అందరూ కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇవాళ సమావేశం ఉంటుంది, అందరు రావాలి. నెలకొన్న సమస్యలు ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఇటు ఉపాధ్యాయులు కావచ్చు, మిగతా అంశాలలో సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చించేందుకైతే ముఖ్యమంత్రి వీళ్ళందరితో చర్చించడానికి సిద్ధపడుతుండటంతో ఎంప్లాయీస్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఏమిటి? వాస్తవానికి గత 10 ఏళ్ల కాలంలో కూడా చాలామంది ఎంప్లాయీస్ అందరూ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ అందులో నెలకొన్నటువంటి పరిస్థితులు కావచ్చు, మిగతా అంశాలు మనం ఒకసారి ఎంసీహెచ్ఆర్ చూసుకోవచ్చు. చాలామంది నేతలు అయితే ఇటు ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ కూడా వస్తున్నటువంటి సందర్భం ఉంది. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి రాబోతున్నారు. మనతో కొంతమంది ఉద్యోగులు ఉన్నారు. సార్, చెప్పండి, ఎలాంటి సమస్యలను లేవనెత్తుతున్నారు? మేము నా పేరు చక్రవర్తుల శ్రీనివాస్, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ముఖ్యంగా మేము భాషా పండితులం. గత 10 ఏళ్లుగా మా సమస్య అపరిష్కృతంగానే ఉండడం వల్ల భాషా పండితుల పదోన్నతి, హై స్కూల్లో పనిచేస్తూ తక్కువ వేతనంతో పనిచేస్తున్నందుకు గాను మేము ఈ సమస్యని ప్రధానంగా తీసుకొని వచ్చాం. అదేవిధంగా టెట్ ఇవాళ పదోన్నతులకు కంపల్సరీ అయింది కాబట్టి ఈ టెట్లో కూడా ప్రధానంగా భాషా పండితులకు సంబంధించిన ఏదైతే బోధిస్తారో అదే అంశాన్ని పరీక్ష నిర్వహించాలని కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాం. అదే భాష ప్రొఫెసర్ రియాజ్ గారు కూడా ఉన్నారు. ఎలాంటి అంశాలు ఇవాళ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోబోతున్నారు? ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఉద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తుల సమస్యలు కావచ్చు, అన్ని అంశాలు. సరే, ఏంటి ప్రధాన ఎజెండా ఏముండబోతుంది? అంటే ప్రధానంగా ఒక రాష్ట్రాన్ని నడిపించడంలో ప్రభుత్వ ఉద్యోగులే ఇరుసులాగా పనిచేస్తూ ఉంటారు కోసం ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఇష్యూస్ మీద డిస్కస్ చేయడం కోసం కానీ, అట్లాగే ప్రధానంగా రేపు రాబోయే కాలంలో ఏ చర్యలు తీసుకుంటే ఇక్కడ వ్యవస్థలో మనం ఒక నిర్మాణాత్మకమైన విషయాలను చేపట్టే అవకాశం ఉంటుందనే విషయం మీద ఒక అభిప్రాయాల కోసము, తర్వాత అట్లాగే ఉద్యోగుల సమస్యలను చర్చించడం కోసం
ఒక డెమోక్రటిక్ వాతావరణంలో ఈ చర్చలు ముఖ్యమంత్రి ఆహ్వానించారు. బహుశా ఇట్లాంటి ప్రయత్నాలు చేయడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రమే సాధ్యం. ఆ కోణంలోనే ఒక ఫ్రూట్ఫుల్ డిస్కషన్ తర్వాత రాబోయే కాలంలో మేము పరిపాలనాపరమైన అనేక సంస్కరణలు తీసుకురావాలనుకుంటున్నాం. అవన్నిటికీ ఇది పునాదిగా ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. సార్, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ లెవెల్లో ఉన్న ఉద్యోగులు కూడా చాలామంది రోడ్లోకి నిరసన తెలుపుతున్నటువంటి సందర్భాలు చూసినాం. స్పౌజ్ టీచర్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది ఒకవైపు. అలాంటి అంశాలు ఏమన్నా చర్చ చాలా విషయాలు ఉన్నాయండి. ఒకటో జనరల్గా ఉద్యోగులకు సంబంధించిన భౌతిక అంశాలు, మానసిక ఒత్తిళ్లు, భవిష్యత్తులో సంస్కరణలు, పరిపాలనా రంగంలో వీళ్ళని ఇన్వాల్వ్ చేసే విషయాలు, వీటన్నిటి మీద చర్చ ఉంటుంది. చర్చ అనేది ఒక అంశానికి పరిమితం కాదు. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు వీళ్ళ విషయాలను వినడానికి ప్రాధాన్యత ఇస్తారు. దాని తర్వాత ఆచరణాత్మకమైన ప్రతిపాదనలు చేసి ఒక అద్భుతమైన తెలంగాణ వ్యవస్థను, పరిపాలన వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నంలో మొదలుంటారు. ఎవరెవరిని ఆహ్వానించారు ఇందులో ప్రధానంగా? నేను మళ్ళీ చెప్తాను. సో ఇది మొత్తం మీద అయితే ఇటు గత ప్రభుత్వం కంటే కూడా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్థిక నియంత్రణ చేపట్టారు. ఆర్థిక నియంత్రణ తర్వాత కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు ప్రస్తుతం లేవు. నిలకడగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ఖజానా కూడా నిలకడగా వెళ్తున్నటువంటి సందర్భం ఉంది. అందుకే నెలలో మొదటి రోజునే ఉద్యోగాలకు జీతాలు ఇస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు ప్రజాపాలనలో చూస్తున్నాం. అంతేకాదు ఆర్టీసీ సంస్థకు సంబంధించిన ఇచ్చిన హామీల్లో కూడా 21% పిఆర్సీని కూడా పెంచుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇట్లా ఒక్కొక్క అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అందులో భాగంగానే గత 10 ఏళ్ల కాలంలో ఇటు ఉపాధ్యాయులను, రాష్ట్ర ఉద్యోగులను కూడా ఎవరికి దగ్గరికి రానివ్వనటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం. ఇప్పుడు ఈ ఉద్యోగ సంఘాలందరినీ కూడా పిలిచిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడానికి హామీ ఇచ్చారు. వాళ్ళ సమస్యలు తీర్చేందుకు కూడా కృషి చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో, ఉద్యోగులతో, ఎమ్మెల్సీలతో, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో అందరితో సమావేశం ఏర్పాటు చేసి అందులో ఉన్న సమస్యల మీద దృష్టి పెట్టి వాటి సమస్యలు పరిష్కరించేందుకైతే కృషి చేస్తున్నందుకు మొత్తం ఉపాధ్యాయులు కావచ్చు, టీచర్స్ అందరూ కూడా హర్షాది వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి ఎంసీహెచ్ఆర్కి రాబోతున్నారు. ఇప్పటికే ఏదైతే రికగ్నైజ్డ్ సంఘాలకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క యూనియన్కి సంబంధించి నలుగురు వస్తున్నారు. ముఖ్యమంత్రితో భేటీ అవ్వబోతున్నారు. 10 ఏళ్ల కాలంలో కావచ్చు, ఇంకా అనేక సమస్యలు, పోస్టింగ్లు కావచ్చు, ఇట్లా ఒక్కొక్క అంశం, ట్రాన్స్ఫర్లు కావచ్చు, పిఆర్సీ కావచ్చు, పెన్షన్ సంబంధించి ఇట్లా అన్ని అంశాల్లో కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెంకట్.